ఎస్ రేవన్ ఇక మరోవైపు మున్నేరు భయపెడుతోంది. ఖమ్మం నగరాన్ని మున్నేరు భయపెడుతోంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఆ వరద ఉధృతి ఆందోళనకు గురి చేస్తోంది. సమీప ప్రాంతాల ప్రజలకు దడ పుట్టిస్తోంది. వరద ఉధృతిని అంచనా వేశారు కలెక్టర్. ఏకంగా ఈ అంచనా వేయడానికి కలెక్టరే గ్రౌండ్ లోకి దిగారంటే సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నయా బజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఆకేరు వాగు, మున్నేరు వాగు, ఇలా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నా ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే మునిగిపోయాయి. అక్కడ అధికారులు ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇంకా అక్కడ వర్షపాతం ఎలా నమోదయ్యే అవకాశం ఉంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు, వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మున్నేరు వద్ద ఒకసారి మనం వరద ఉధృతి చూడవచ్చు. రాత్రి మొత్తం కూడా కలెక్టర్, అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించారు. గస్తీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జి మనం చూడొచ్చు. ఖమ్మం నుంచి సూర్యాపేట, హైదరాబాదు సంబంధించినటువంటి ప్రధాన రహదారి ఈ మున్నేరు బ్రిడ్జిని రాకపోకలు నిలిపివేశారు. నిన్న సాయంత్రం నుంచి ప్రస్తుతం 18 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతుంది. కొంత తగ్గి ప్రస్తుతం 18 అడుగుల మేర కొనసాగుతున్నా మళ్ళీ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సమీపంలో ఉన్నటువంటి 2 పాఠశాలలు, 2 కాలేజీల్లో లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరద ఉధృతి ఏ క్షణమైనా పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు అధికార యంత్రాంగం. ఇంకా జిల్లా వ్యాప్తంగా చూస్తే కిన్నెరసాని 407 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 402 అడుగులు దాటి ప్రవహిస్తుంది. రాత్రి 10 గంటలకు 3 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. మళ్ళీ ఈ రాత్రి కూడా గేట్లు ఎత్తి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. ఇటు తాలిపేరు ప్రాజెక్టు కూడా గంటకు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి పోల్చితే గంటలోనే దాదాపుగా 190,000 క్యూసెక్కుల వరద ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. గోదావరికి మళ్ళీ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నిన్న సాయంత్రంతో పోలిస్తే ప్రస్తుతం గోదావరి మళ్ళీ 4 అడుగులకు పెరిగి 39.5 అడుగులుగా భద్రాచలం వద్ద గోదావరి కొనసాగుతుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది.